హాయ్ అండి, తెలుగు వంటల అమూల్య ఛానల్ స్వాగతం అండి. ఫ్రెండ్స్, నా పేరు సుజాత అండి. ఈరోజు నేను కొత్తిమీర పచ్చడి చేస్తున్నాను ఫ్రెండ్స్. కొత్తిమీర పచ్చడి ఎలా చేయాలో నా స్టైల్లో నేను చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. సరే, వీడియోలోకి వెళ్దాం. కొత్తిమీర పచ్చడికి కావాల్సిన పదార్థాలు: కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, టమాటాలు, జీలకర్ర, చిన్నుల్లిపాయలు, కొంచెం చింతపండు వేసుకోవాలి ఫ్రెండ్స్. కావాలంటే, అవసరం లేదనుకుంటే మన ఇష్టం ఫ్రెండ్స్. నేనైతే కొంచెం వేస్తాను, మంట లేకుండా ఉంటుందని. సరే ఫ్రెండ్స్, మనం వీడియోలోకి వెళ్దాం. ఇక ఎలా చేయాలో చేసి చూపిస్తా. ఫ్రెండ్స్, ప్యాన్ పెట్టాను. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసుకుందాం. ఆయిల్ 1 స్పూన్ వేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ నల్ల మిరపకాయలు కొంచెం మంటగా ఉంటాయి అనేసి నేను కొన్ని వేస్తున్నాను, ఈ పచ్చడికి సరిపడా. పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఫస్ట్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. జీలకర్ర వేసుకుందాము, 1 స్పూను. వేగుతూ ఉంటాయి పచ్చిమిరపకాయలు, జీలకర్ర. అవి మనం టమాటాలు కోసుకుందాం. పచ్చడికి సరిపడా టమాటాలు వేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు వేగిపోయాయండి, మాడితే బాగోవు, కత్తుగా వేగాయి. టమాటాలు వేసేస్తాను. ఇప్పుడు మనం కొంచెం మంట పెట్టుకోవచ్చు అండి. ఇందాకంటే పచ్చిమిరపకాయలు పేలుతాయి అనేసి సిమ్లో పెట్టి వేయించాను. కొంచెం టమాటా మగ్గటం కోసం మంట కొంచెం పెంచుకుందాం. కొంచెం ఉప్పు వేసుకుందామండి. టమాటా ఉప్పు వేస్తే తొందరగా మగ్గిపోయిద్ది. కొంచెం వేస్తున్నాను. టమాటా మగ్గటం కోసమేనండి ఇది ఉప్పు. మూత పెట్టేసుకుందాము. ఈలోపు కొత్తిమీర సన్నగా తరుక్కుందాం. కొత్తిమీర వేసుకుంటున్నాను. ఇది కూడా నూనెలో మగ్గాలండి. కొత్తిమీర కూడా కొంచెం మగ్గాలి. మూత పెట్టేసుకుందాం. ఫ్రెండ్స్, మూత తీసుకుందాము. కొత్తిమీర అన్ని చక్కగా వేగిపోయాయి ఫ్రెండ్స్. మనం ఇక స్టవ్ ఆపేసేసుకొని డేక్షాలు వేసి పప్పు గుత్తి పెట్టి రుబ్బుతానండి. స్టవ్ ఆపుకుందాం. ఫస్ట్ చక్కగా వేగిపోయాయి మొత్తం నూనెలోనే, నీళ్ళు వేయలేదండి. 6 రోజులు ఖచ్చితంగా ఉంటుందండి ఈ పచ్చడి. మనం
ఇట్లాగా నా చెయ్యి వీలు ఉండాలి. అలాగే 4 చిన్న ఉల్లిపాయలు వేస్తున్నాను, రెబ్బలు, ఉప్పు సరిపడా, కావాలంటే వేసుకుందాం. ఇలా రుబ్బుకొని తింటే వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని చాలా బాగుంటుందండి. కొత్తిమీర పచ్చడితో చిన్నులపై నల్ల కొట్టుకోవాలి, మంచి వాసన వస్తుంది. కొత్తిమీర చిన్నులపైతో టేస్ట్ కూడా బాగుంటుందండి. పచ్చడికి సరిపడా మంట లేకుండా మనం రోట్లో దంచుకుంటే టేస్ట్ ఎలా ఉంటుందో ఈ డేక్షాలో ఈ పప్పు గుత్తేసి రుద్దితే అలాగే వచ్చిందండి టేస్ట్. రోట్లోనే దంచడం అవసరం లేదు. పచ్చడి రుబ్బటం అయిపోయిందండి. ఇక మనం గిన్నెలో తీసి పెట్టుకుందాం కొత్తిమీర పచ్చడిని. ఫ్రెండ్స్ అరటికాయ బజ్జీ చేశాను, అలాగే పకోడీ కూడా చేశాను ఫ్రెండ్స్. ఈ పచ్చడిలోకి, కొత్తిమీర పచ్చడిలోకి ఇవి నంజుకొని తింటే చాలా బాగుంటుందండి టేస్ట్. అందుకోసం మీకు అంటే నేను బజ్జీలు ఇది వరకు వీడియోలో పెట్టానండి, అందుకని వీడియో చూపించలేదు. కొత్తిమీర పచ్చడి వరకే చూపిస్తున్నాను. బజ్జీల వీడియో కావాలంటే మన ఛానల్లో ఉంది ఫ్రెండ్స్, చూడండి తప్పనిసరిగా. హాయ్ అండి, తెలుగు వంటల అమ్ముల ఛానల్ స్వాగతం అండి. ఈరోజు నేను కొత్తిమీర పచ్చడి చేశాను ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోనండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక వీడియోలో కలుద్దాం. బాయ్.